మానవ శరీరం జీవమున్న ఓ మహాద్భుత యంత్రం. ఆహారమే ఆ యంత్ర నిరంతర క్రియకు ఇంధనం. దేహ చలనశీలతకు, వెరసి మనిషి మనుగడకు జీర్ణ వ్యవస్థ ఎంతో కీలకం. శక్తికి అదే మూల కారణం. మరి ఉదరంలో జీర్ణావయవాలు ఉన్నపళంగా యుద్ధం ప్రకటిస్తే, రోగాలు ముసిరి ఆరోగ్యం వికటిస్తే, అప్పుడు ఆపద్బాంధవుల్లా ఆదుకునేవారే ఉదరకోశ వ్యాధి నిపుణులు. ఓ యువ వైద్యుడు గ్యాస్ట్రోఎంట్రాలజీపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ విభాగానికి గుర్తింపు తేవడమే జీవితాశయంగా మలుచుకున్నాడు. స్వయం కృషితో శిఖరస్థాయికి ఎదిగాడు. ఆ ఆపద్బాంధవుడే దేశంలోని ఉదరకోశ వ్యాధి నిపుణుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి. ప్రఖ్యాత వైద్యుడు, ఉదరకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి 1956లో చిత్తూరు జిల్లా వీరనత్తోడ్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి శారద, తండ్రి భాస్కర్ రెడ్డి. చెన్నై వైద్య కళాశాలలో సహ విద్యార్థి కరోల్ను 1983లో వివాహం చేసుకున్నారు. వారి ఏకైక పుత్రిక సంజన. ఆయనది విద్యావంతుల కుటుంబం. తండ్రి కోరిక మేరకు నాగేశ్వరరెడ్డి హైదరాబాద్ వచ్చి హైస్కూలు విద్యను అభ్యసించారు. ఆ తర్వాత విజయవాడలోని ఆంధ్ర లయోలో కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అది 1972వ సంవత్సరం. ఆ ఏడు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తొలి ప్రయత్నంలోనే నాగేశ్వరరెడ్డి ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించారు. కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం చెన్నై వైద్య కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. మా ఇంట్లో మా ఫాదర్ డాక్టర్ కాబట్టి నేను కూడా డాక్టర్ అవుతానని చెప్పి జాయిన్ అయ్యాను అనమాట. దానికి వేరే స్పెసిఫిక్గా ఇది చేయాలా, డాక్టర్ ఇది చేయాలని చెప్పి అప్పుడు అంబిషన్స్ ఏం లేవు అన్నమాట. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మెడిసిన్లో చదువుతూ ఉంటే ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ వచ్చి ఇది చేయాలా, దాని తర్వాత దీంట్లో మనం ఇంప్రూవ్ కావాలనే ఫీలింగ్ వచ్చింది. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన గూడెల్లో, మురికి వాడల్లో ఉదరకోశ వ్యాధులు ప్రబలంగా ఉండేవి. సరైన చికిత్స లభించక, దిక్కుతోచక నిస్సహాయులైన రోగులు నాటు వైద్యులను ఆశ్రయించేవారు. ఆ మోటు వైద్యాలు బెడిసికొట్టి వందలాది మంది మృత్యువాత పడేవారు. చిన్న వ్యాధులకే జనాలు చిగురుటాకుల్లా వణికిపోయేంత దయనీయంగా, దుర్భరంగా ఉండేది నాటి పరిస్థితి. ప్రత్యేక వైద్య విభాగాలున్న ఆసుపత్రులు పెద్ద నగరాల్లోనే ఉండేవి. ఫలితంగా గ్రామీణులకు సూపర్ స్పెషాలిటీ సేవలు గగనకుసుమమే అయ్యేవి. ఈ విపత్కర పరిస్థితిని నాగేశ్వరరెడ్డి అవలోకించారు. ఆశాంతం అధ్యయనం చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేయాలన్న కోరిక అప్పుడే బలపడింది. నేను మెడిసిన్ చేసేటప్పుడు 20 సంవత్సరాల క్రితము గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే ఫీల్డ్ అసలు డెవలప్ కాలేదు. చాలామంది డాక్టర్లు హార్ట్లో స్పెషలైజ్ అయ్యేవాళ్ళు, లేకపోతే న్యూరాలజీలో స్పెషల్ అయ్యేవాళ్ళు. కానీ నేను చూసింది ఏమంటే మన ప్రజల్లో కనీసము 20-30% గ్యాస్ట్రోఎంట్రాలజీ ట్రబుల్సే ఉండేవి ఎక్కువ. అందువల్ల నేను అనుకున్నాను ఫ్యూచర్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చూస్తేనే బెటర్, ఎందుకంటే ఇంతమంది ఈ ట్రబుల్స్ తోటి సఫర్ అవుతున్నారు. మనం ఈ గ్యాస్ట్రిక్ దీనిపైన స్పెషలైజ్ చేస్తే చాలామందిని ట్రీట్ చేయొచ్చు కదా, చాలామందికి రిలీఫ్ ఇవ్వచ్చు కదా అని అనిపించింది. అందువల్ల నేను అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీలో స్పెషలైజేషన్ అనేది తీసుకున్నాను. ఆ టైంలో అంటే 1982లో ఇది గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే సబ్జెక్ట్ అప్పుడే ఇండియాలో డెవలప్ అవుతూ ఉంది. అప్పుడే ఎండోస్కోప్స్ అనేది అవన్నీ వచ్చాయి. ఈ జాండీస్కి వివిధ ట్రీట్మెంట్లు వస్తున్నాయి, అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ 2 డికేట్స్గా దీనికి చాలా ప్రోగ్రెస్ వచ్చిందన్నమాట. చాలా రకాలైన ట్రీట్మెంట్లు, చాలా అడ్వాన్స్ వచ్చాయి ఫీల్డ్. చండీగఢ్ వెళ్లి అక్కడి సూపర్ స్పెషాలిటీ పీజీ సెంటర్లో గ్యాస్ట్రోఎంట్రాలజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించారు. దశాబ్ద కాలం పాటు అక్కడ సేవలందించారు.
అనంతరం గాంధీ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత వృత్తిలో ఉన్నతికి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రైవేటు ప్రాక్టీస్ ప్రారంభించారు. అయినా ఏదో అసంతృప్తి తొలిచేది. ఉదరకోశ వ్యాధి నిర్ధారణలో నిరంతర పరిశోధనలకు ఆయన మనసు ఉవ్విళ్ళూరేది. నాకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టము. మా హాస్పిటల్లో రీసెర్చ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే ఈ రీసెర్చ్లో వచ్చే ఫైండింగ్స్ వల్ల మనం జబ్బుల్ని వేరే వేరే విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఉదాహరణగా ప్యాంక్రియాటిక్ జబ్బులు మన దేశంలో చాలా ఎక్కువ కనపడుతుంటాయి. ఈ సౌత్ ఇండియన్ ప్యాంక్రియాటిస్ అనే దానికి కారణం తెలియలేదు ఇన్ని రోజులు. ఈ పేషెంట్స్లో ప్యాంక్రియాస్లో రాళ్ళు ఎక్కువ వచ్చి ఈ రాళ్ళ అడ్డుతోటి ప్యాంక్రియాటిస్ వచ్చి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకు వచ్చిందని మనకి ఇన్ని రోజులు తెలియలేదు. కానీ మా ల్యాబొరేటరీలో రీసెర్చ్ చేసి ఈ జబ్బు ఒక అబ్నార్మల్ జీన్ అంటే జీనోమ్లో అబ్నార్మాలిటీ ఉంది అని కనుక్కున్నమాట. దీన్ని SPINK1 జీన్ అంటారు. ఈ SPINK1 జీన్లో అబ్నార్మాలిటీ ఉందని కనుక్కున్న తర్వాత మా ఫైండింగ్స్ అమెరికన్ జర్నల్ ఆఫ్ జెనెటిక్స్లో పబ్లిష్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా ఈ జబ్బు ఎందుకు వచ్చిందని అందరు తెలిసి రీసెర్చ్ చేసి ఇది కన్ఫర్మ్ చేశారు. ఇటువంటి రీసెర్చ్ చేయటం వల్ల ఈ జబ్బులు ఎందుకు వస్తాయి, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ ఎందుకు వస్తాయని కనుక్కోవటం వల్ల చాలా వరకు కొన్ని జబ్బులు మనం ప్రివెంట్ కూడా చేయొచ్చు. అంటే ముందే కనుక్కొని వ్యాక్సిన్స్ ఇవ్వటం కానీ ఇటువంటి చేయొచ్చు. దానికోసం మనం వ్యాక్సిన్ రీసెర్చ్ కూడా మా హాస్పిటల్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం. మారుమూల పల్లెల్లో మరణశాసనం లిఖిస్తున్న మాయదారి జబ్బులను మటుమాయం చేయాలని ఆ హృదయం పరితపించేది. ఆ సమయంలోనే అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఓ సువర్ణావకాశం ఆయన తలుపు తట్టింది. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ప్రొఫెసర్గా చేరండి అని ఆహ్వానం అందింది. లక్షల డాలర్ల వేతనంతో లక్షణమైన ఉద్యోగం వరించి వచ్చిన నాగేశ్వరరెడ్డి ఆ అవకాశాన్ని తృణప్రాయంగా త్యజించారు. చివరకు 1994లో హైదరాబాదులో కొందరు మిత్రులతో కలిసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీని స్థాపించారు. తన స్వప్నాన్ని కొంతమేరకు సాకారం చేసుకున్నారు. గ్యాస్ట్రోఎంటరాలజీ కంప్లైంట్స్ అనేవి చాలా వరకు మిడిల్ క్లాసు లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళు ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరు. ఇది ఒక వ్యూలో పెట్టుకొని మేము ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసాం, ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ అని. ఈ ఫౌండేషన్లో చాలామంది మాకు డొనేట్ చేశారు. ఫ్రెండ్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఈవెన్ కామన్ పీపుల్ చాలామంది డొనేట్ చేశారు. ఈ డొనేషన్స్ తోటి మేము ఈ హాస్పిటల్ సెటప్ చేసామన్నమాట. ఈ హాస్పిటల్ ఫిలాసఫీ ఏమంటే మేము 1/3 పేషెంట్స్ ఫ్రీ చేస్తాం అన్నమాట కంప్లీట్గా మా మనీ డొనేషన్స్ మనీతోటి. ఇంకొక 1/3 పేషెంట్స్కి కాస్ట్ బేసిస్ అంటే జస్ట్ మెడిసిన్ కాస్ట్ కానీ, డిస్పోజబుల్స్ వాడతాం ఆ కాస్ట్ కానీ దానికి ఛార్జ్ చేస్తాం అన్నమాట. ఇంకొక 1/3 పేషెంట్స్కి మామూలు కార్పొరేట్ హాస్పిటల్ ఛార్జెస్ చేస్తాం. దీనివల్ల ఈ రేషియో పెట్టుకొని మేము ఇన్ని రోజులు దీన్ని నడిపించినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే చాలా ఈజీగా నడిపించవచ్చు. అంటే ఫ్రీ పేషెంట్స్ కూడా పే చేసే పేషెంట్స్ అంత సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మనము. ఉదరకోశ వ్యాధుల గుర్తింపు నిర్ధారణలో కీలక పాత్ర వహించే ఎండోస్కోపీలో పరిశోధనలు ప్రారంభించారు. ఇదే సమయంలో నాగేశ్వరరెడ్డి తెలంగాణ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఉదరకోశ వ్యాధులపై పల్లెవాసుల అవగాహనను విస్తృతపరిచారు. పారిశుద్ధ్య వ్యర్థాలు తాగునీటిలో కలవడం వల్లే కామెర్లు, హెపటైటిస్, అతిసార తదితర అంటువ్యాధులు విజృంభిస్తాయని తెలియచెప్పారు. మూఢనమ్మకాలు వీడాలన్నారు. పసలేని పసరు మందుల వినియోగం ఆరోగ్యానికే అనర్థదాయకమని చాటారు. మారుతున్న జీవనశైలి, అదే తీరున ఆహార సరళి, సౌఖ్యాలు సౌకర్యాలు పెరిగి శ్రమించే అవసరం అవకాశాలు తరిగి రోగాల పాలవుతున్న నేటి మానవుడు కోరి కోరి జబ్బులు కొని తెచ్చుకుంటున్న ఆధునికుడు. నశాళానికంటే మసాలా తిళ్ళు, చిటికలో చేతికందే ఫాస్ట్ ఫుడ్లు, ఈ కొత్త అలవాట్లు ఇలాగే కొనసాగించడం వల్ల పొట్టలో అల్సర్లు, జీర్ణాశయ క్యాన్సర్లు వస్తాయని ఉద్ఘాటిస్తారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఈ పేషెంట్ విపరీతమైన కడుపు నొప్పి, రక్తవాంతులతో వచ్చింది. ఎండోస్కోపీ చేస్తే లోపల పుండు కనపడుతుంది మనకి. ఈ పుండు నుంచి కడుపు నొప్పి రావటం కానీ, రక్తం రావటం కానీ జరిగిందన్నమాట. కడుపులో పుండ్లు అంటే పెప్టిక్ అల్సర్ అనేది మన స్టేట్లో చాలా ఎక్కువ కనపడుతూ ఉంది. ఇది చాలా కారణాల వల్ల ఉండొచ్చు. ఒకటేమో ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఉండొచ్చు, అదేవిధంగా అన్హైజీనిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఉండొచ్చు. దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చి దానివల్ల అల్సర్స్ వస్తాయి.
కొన్ని చెడ్డ అలవాట్ల వల్ల కూడా రావచ్చు అల్సర్స్. అంటే పొగ తాగటం వల్ల కానీ, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, లేకపోతే ఈ నొప్పులకి మాత్రలు వాడుతుంటారు చూడండి, అంటే తలనొప్పికి కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఈ పెయిన్ కిల్లర్స్ అని వాడుతుంటారు, దానివల్ల కూడా అల్సర్స్ రావచ్చు. వీటి వల్ల అల్సర్స్ వస్తే కడుపు నొప్పి రావటము, ఇలా రక్తం వాంతి రావటం జరగవచ్చు. ఈ అల్సర్స్ మేము ఎండోస్కోపీ ద్వారా కనిపెట్టి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. అప్పుడు ఈ అల్సర్స్ మానిపోతాయి అన్నమాట. చాలా వరకు ఈ అల్సర్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ప్రివెంట్ చేయటం వల్ల అల్సర్స్ రాకుండా కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇలాంటి ప్రమాదాలను అధిగమించి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే సంప్రదాయ ఆహారం వైపు దృష్టి సారించక తప్పదని పేర్కొంటారు డాక్టర్ రెడ్డి. ఇక రోగ నిర్ధారణ పరికరాల అభివృద్ధిలో పెనుమార్పులొచ్చాయి. ఇటీవలి కాలంలో ఆధునిక ఆవిష్కారాలెన్నెన్నో వైద్య సేవా రంగంలో ప్రవేశించాయి. పొట్టలో పేగుల స్థితిగతులు, గడ్డలు, క్లోమల్లో ఏర్పడే రాళ్లు, వీటన్నింటి వివరాలను ఛాయాచిత్ర సహిత సమాచారంతో అందించేదే ఎండోస్కోపీ. ఎండోస్కోపీలో నవ్య ఆవిష్కరణే క్యాప్సూల్ ఎండోస్కోపీ. ఈ రోగ నిర్ధారణ ప్రక్రియను డాక్టర్ నాగేశ్వరరెడ్డి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. లాప్రోస్కోపిక్ ఎండోస్కోపీ, ట్రాన్స్గ్యాస్ట్రిక్ ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సూచరింగ్ మిషన్లను డాక్టర్ రెడ్డి రూపొందించారు. వాటిపై ఆయన పేటెంట్ కూడా పొందారు. నేడు ఉదరకోశ వ్యాధుల నిర్ధారణకు దాదాపు 70 రకాల పరీక్షలున్నాయి. డాక్టర్ నాగేశ్వరరెడ్డి నెలకొల్పిన ఆసుపత్రి నేడు అనేక దేశాల వైద్య విద్యార్థులకు బోధన ఆసుపత్రిగా, పరిశోధనాలయంగా విలసిల్లుతోంది. ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక దేశాల వైద్య మండలులు, అమెరికాలోని 5 విశ్వవిద్యాలయాలు ఈ ఆసుపత్రిని, సంస్థను బోధన శిక్షణా సంస్థగా గుర్తించాయి. శ్రీలంక, సింగపూర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విద్యార్థులు ఏషియన్ ఇన్స్టిట్యూట్లో కొంతకాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ ప్రభుత్వాలు ఈ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. విదేశీ వైద్యులకు సైతం ఇక్కడ శిక్షణ ఇస్తున్నారంటే దీని ఖ్యాతి, నైపుణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. Dr. Reddy works very, very hard. In that aspect alone, there is no. డాక్టర్ రెడ్డి కష్టపడి పనిచేస్తారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటి రారు. వృత్తికి అంకితమైన ఆయన తన సహచరులను ఎంతగానో ప్రోత్సహిస్తారు. Everybody who works with him, a reason to work harder. ఇన్స్టిట్యూట్ స్థాపించిన తరువాత నాగేశ్వరరెడ్డి తన కార్యకలాపాలను విస్తృతపరుచుకున్నారు. దేశ విదేశాల్లోని 38 విశ్వవిద్యాలయాల్లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. I could label him as an achiever because ఎంతో ఘనత సాధించిన వ్యక్తిగా ఆయనను నేను అభివర్ణిస్తాను. 30కి పైగా దేశాలలో ఆయన పర్యటించారు. ఆయా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా అనేక వైద్య సదస్సుల్లో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా అమెరికన్ సొసైటీ ఆఫ్ డైజెస్టివ్ ఎండోస్కోపీ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఈ ఏడాది మేలో డాక్టర్ రెడ్డి అందుకోబోతున్నారు. this coming May 2005. గ్యాస్ట్రోఎంట్రాలజీలో అసమాన కృషికి, అమూల్యమైన ఆవిష్కారాలకు గుర్తింపుగా ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. అసమాన సేవలు, అరుదైన ఆవిష్కారాలతో
ఉదరకోశ వ్యాధుల చికిత్సా విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వరించాయి. 1991లో జపాన్ ఎండోస్కోపిక్ రీసెర్చ్ అవార్డ్, 1992లో ఇండియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పురస్కారం, 1993లో ఎలిజా సింగపూర్ ఎండోస్కోపిక్ సత్కారం, 1995లో బీసీ రాయ్ అవార్డు లభించాయి. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. 2002లో ఫిలిప్పైన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. డాక్టర్ నాగేశ్వరరెడ్డి అనేక వైద్య కళాశాలల్లో, వివిధ పరిశోధనా సంస్థల్లో ఇప్పటిదాకా 152 అకాడమిక్ ఉపన్యాసాలిచ్చారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాల్లో 52 వ్యాసాలను పాఠ్యాంశాల్లో చేర్చడం డాక్టర్ రెడ్డికి దక్కిన అరుదైన ఖ్యాతిగా భావించాలి. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణుల్లో ఆరోగ్య చైతన్యం నింపుతున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డి కృషికి గుర్తింపుగా 1998లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు బంగారు పతకం, 2000 సంవత్సరంలో రామకృష్ణ మఠం అవార్డు, 2002వ సంవత్సరంలో విశ్వభారతి ఫౌండేషన్ సత్కారం ఆయనకు లభించాయి. ఇది నాకు వచ్చిన పద్మశ్రీ అవార్డు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ ఇచ్చింది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫెలోషిప్ అవార్డు, అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు, మలేషియా గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు. ఇది బీసీ రాయ్ అవార్డు అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన అవార్డు మాట. ఇది ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో హైయెస్ట్ మెడికల్ అవార్డు. ఇలాగా రకరకాలైన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు అనేది నా ప్రకారం బై ప్రోడక్ట్స్ మాట. అంటే మనం పని చేసుకుంటాం, అవార్డ్స్ కోసం చేసేది కాదు, కానీ మనం చేసిన పనిని గుర్తించి పబ్లిక్ కానీ మా మెడికల్ ప్రొఫెషన్ కానీ అవార్డ్స్ ఇస్తే కొంతవరకు మాకు ఇది ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల మాకు బాధ్యత పెరుగుతుంది. ఈ అవార్డు వచ్చిన దానివల్ల ఇంకా ఎక్కువ పని చేస్తాం, ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాం సొసైటీకి అనే ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కార్పొరేట్ ఆసుపత్రులు మెడికల్ ఎథిక్స్కు మంగళం పాడుతున్నాయని విమర్శలున్న నేడు ఈ ఆసుపత్రిలో 30% పడకలను పేద రోగులకు కేటాయించడం ఆదర్శనీయం. ఒక పని చేయడానికి సమయం చాలడం లేదు అని తప్పించుకు తిరిగే ధన్యులంతా నాగేశ్వరరెడ్డి సమయపాలన చూసి నేర్చుకోవాలి. నాకు బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా మెడికల్ ఫీల్డ్లో అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త మెడికల్ ట్రీట్మెంట్స్, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడానికి కొత్త విధానాలు ఇవన్నీ కూడా ర్యాపిడ్గా చేంజ్ అయ్యి ప్రతి నెల ఒక వేరే టెక్నాలజీ కానీ టెక్నిక్ వస్తున్నాయి. అందువల్లే మేము ఈ లైబ్రరీలో అంటే నాకు చాలా ఇష్టం. కూర్చొని పుస్తకాన్ని చదవటము, ప్రతి నెల వచ్చే మ్యాగజైన్స్, జర్నల్స్, మా సైంటిఫిక్ జర్నల్స్లో చూసి ఏమేమి కొత్త విధానాలు వచ్చాయి, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి మన పేషెంట్స్కి, అది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. అందువల్ల కనీసం రోజు ఒక గంట కానీ 2 గంటలు కానీ లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదివి ఏమేమి కొత్త పదార్థాలు వచ్చే చూస్తుంటాను అనమాట. విఖ్యాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పద్మశ్రీ నాగేశ్వరరెడ్డికి వైద్య గ్రంథాలు అధ్యయనం చేయటం ఇష్టం. అభిమాన రచయిత డాన్ బ్రౌన్ ఆయన రాసిన పుస్తకం డావిన్సీ కోడ్ను ఇష్టంగా చదువుతారు. నచ్చిన రంగు నీలం రంగు, మెచ్చిన పుష్పం గులాబీ, ఇష్టమైన ఆట క్రికెట్, మక్కువతో భుజించే వంటకం చేపల కూర. జైపూర్ సమీపంలోని రణతంబోర్ అడవుల్లో విహరించటం ఆయనకు చాలా ఇష్టం. కష్టించి పనిచేయటం, నిరాడంబరంగా ఉండటం ఆయన జీవన సూత్రాలు. Completely devoted his life, entire life for the patient care. Last 15 years గా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతిరోజు ఆల్మోస్ట్ అబౌట్ 20 to 22 hours ఈజ్ ఇన్ ద హాస్పిటల్. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్ 15 to 18 years ఆఫ్ ప్రాక్టీస్ టుగెదర్ మీరే అంచనా వేయచ్చు ఆయన ఎన్ని గంటలు హాస్పిటల్లో పనిచేశారు, ఎన్ని గంటలు బయట పనిచేశారు అన్నది. దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. అంటే ఆయన చేసిన ఈ హ్యాబిట్, హీ హాజ్ ఇన్కల్కేటెడ్ ద సేమ్ హ్యాబిట్ ఇన్ టు పీపుల్. తనతో పనిచేసే వాళ్ళని కూడా హీ హాజ్ మేడ్ దెమ్ వర్క్ లైక్ దట్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, ఉట్టిపడే వినయం, సౌశీల్యం, మూర్తీభవించిన ఉత్తమ సంస్కారం ఆయనది. ఒక డాక్టర్గా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్నిటికన్నా ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఏమంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు
అమితాబ్ బచ్చన్ గారు చాలాసార్లు ఫోన్ చేస్తే బాంబేకి వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఫాదర్కి లివర్లో రాళ్ళు ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాలని పిలిపించారన్నమాట, ఎండోస్కోపీ ద్వారా టీమ్ అని. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఏమంటే అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ ఫాదర్కి ఎంత డివోషన్ ఇస్తున్నారో అని. హాస్పిటల్లోనే 3 రోజులు వాళ్ళ ఫాదర్తో పండుకోవటము, ఆయన నీడ్స్ అని చూసుకోవటం, ఒక ఆర్డినరీ పర్సన్ లాగా అంత క్లోజ్గా చూసుకోవటం అనేది చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అంటే మన ఇండియన్ కల్చర్లో ఒక ఫ్యామిలీ స్పిరిట్, పెద్దవాళ్ళు చూసుకోవటము, పేరెంట్స్ని చూసుకోవటము ఎంత ఇంపార్టెన్స్ అనేది అప్పుడు తెలిసిందన్నమాట చూస్తుంటే. అది మన ఇండియన్ కల్చరు, ఇండియన్ వాల్యూస్, ఇండియా పేరెంట్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ఇంత ఇంపార్టెంట్ కల్చర్ని మనం రీటైన్ చేసుకొని దాన్ని గ్రో చేయాలనిపిస్తుంది నాకు. కాలంతో పరుగు పెట్టడం, కాలాన్ని పరుగు పెట్టించడం అనే భావనల్లో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి రెండవ కోవకు చెందుతారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా పత్రాల సమర్పణ, అందుకు నిత్య శోధన, తరచూ విదేశీ పర్యటనలు, మెడికల్ క్యాంపులు, ఎంతో పని ఒత్తిడి, కుటుంబ సభ్యులతో కూడా గడపడానికే తీరికలేని షెడ్యూలు ఆయనది. మాది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. మొట్టమొదట మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. దాని తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాము. మా వైఫ్ కూడా డాక్టరే. నాకేమనిపిస్తుందంటే మన మత భేదాలు పోవాలంటే ఇలాగా ఇంటర్ కాస్ట్ కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చాలా ముఖ్యము. ఈ మధ్యన మన సొసైటీలో ఈ రిలీజియస్ డిఫరెన్సెస్ రావటం కానీ, కాస్ట్ డిఫరెన్సెస్ రావటం కానీ చాలా వరకు ఈ సొసైటీ నేరో మైండెడ్ ఉండటం వల్ల ఇవన్నీ పోవాలంటే మనకి సొసైటీ ఇంటిగ్రేట్ కావాలంటే ఇటువంటి మ్యారేజెస్ చాలా ఇంపార్టెంట్. నాకు చాలా వరకు ఇంత వర్క్ చేయాలా, ఇంత ఇన్స్పిరేషన్ రావాలంటే మా ఫ్యామిలీ రెస్పాన్సిబుల్. మా పాప కానీ మా భార్య కానీ చాలా సపోర్ట్ చేశారు నాకు. అంటే వాళ్ళు నేను చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేస్తే టాలరేట్ చేయటం కానీ, అదేవిధంగా చాలాసార్లు సండేస్ కూడా ఇంట్లో ఉండకపోవటం కానీ, లేకపోతే మా ఫ్యామిలీ టాలరేట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ వల్ల కూడా నాకు చాలా వరకు ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ కానీ దొరికింది ఇంత వర్క్ చేయడానికి. After we got married, we came to Hyderabad and he started his work in the General Hospital. మా పెళ్ళైన తర్వాత మేము హైదరాబాద్కు వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో ఆయన పనిచేయడం ప్రారంభించారు. ఆయన తన పనితో క్షణం తీరిక లేకుండా అయిపోయారు. జూబ్లీ హిల్స్లో మేము సొంత ఇల్లు కట్టుకుని అక్కడికి మకాం మార్చిన తర్వాత మొదటి రాత్రి ఆయన ఇంటికి వచ్చినప్పుడు వాచ్మెన్ ఆయన్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన్ను ఎన్నడూ చూడలేదని వాచ్మెన్ గొడవ పెట్టాడు. దీన్ని బట్టి ఆయన వృత్తికి ఎంతగా అంకితమయ్యారో అర్థం చేసుకోవచ్చు. బయట ఇంకేం జరుగుతుందో కూడా పట్టించుకునేవారే కాదు. పని చేసేవారున్నారన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన మా గురించి పట్టించుకోవడం లేదనుకోవడం కంటే ప్రజల కోసం ఆయన కొనసాగిస్తున్న సేవ ఎంతో ఉన్నతమైందని గ్రహించాను. ఈ విషయంలో ఆయన మనోభావాలనే పంచుకోవాలనుకుంటున్నాను. అంతేకాని స్వార్థంతో వ్యవహరించడం సబబు కాదు. Rather than being selfish and wanting him for ourselves. My father is very dedicated and మా నాన్నగారు వృత్తికి అంకితమయ్యారు. వృత్తి ధర్మం తప్ప మరో ధ్యాస లేదు. కష్టపడే ఆయన తత్వం నాకెంతో స్ఫూర్తిదాయకం. పని ఒత్తిడిలో మా నాన్నగారు తలమునకలుగా ఉన్నప్పటికీ నేను ఏం చేస్తున్నాను, నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటన్న విషయం గురించి ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు. నాన్నగారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేకపోయినప్పటికీ తరచూ కాన్ఫరెన్సులకు వెళ్లే ఆయన వెంటే నేను వెళ్తాను. ఆ రకంగా నాన్నగారితో కొంత సమయము గడుపుతాను. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పల్లెలకు, పేదల ముంగిటకు వైద్యాన్ని తీసుకువెళ్లి ఈసురోమనే జీవులకు ఆరోగ్య భాగ్యం ప్రసాదిస్తోన్న కార్యశీలి, శ్రమజీవి, వృత్తిలో ఓ తపస్వి.